సో హాయ్ అన్న అందరికి ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే హౌ టు డ్రాగ్ అనమాట. సో డ్రాగ్స్లో అయితే వెరైటీస్ అయితే ఉంటాయి అనమాట. సో ఆ వెరైటీనే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ట్రిక్లోకి వెళ్ళే ముందు మీరైతే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మన కొత్త ఛానల్ తెలుసు కదా, ఇంకా ఒక సబ్స్క్రైబర్ వచ్చారు. సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా వేసుకోండి సో రీచ్ కోసం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే ఈ ట్రాక్స్ అయితే నేర్చుకునే ముందు మీరైతే ఒకటి పాటించాలన్నమాట. అది వచ్చేసి పర్ఫెక్ట్ సెన్సిటివిటీ అనమాట. ఫస్ట్ సెన్సిటివిటీ అంటే ఏంటంటే మన స్క్రీన్ అయితే స్మూత్గా అయితే తిరగడం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే సెట్టింగ్స్లోకి అయితే సెట్టింగ్స్లో వచ్చేసి మీకు జనరల్ అయితే ఉంటుంది కదా, జనరల్ వచ్చేసి మీకు ఒకవేళ 200లో ఉంటే దాన్ని మీకైతే రీక్వైల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా అయితే పడితే హెడ్షాట్లు వచ్చేసి, సో అప్పుడు వచ్చేసి మీరైతే 200లో ఉంచండి. ఒకవేళ మీకైతే హెడ్షాట్ అయితే సరిగ్గా పడట్లేదు అనుకుంటే 128లోకి అయితే మార్చుకోండి. సో అదైతే పక్క అంటే పక్క అయితే హెడ్షాట్ అయితే పడుతుంది. సో ఒకేసారి అయితే తగ్గించకుండా రోజుకి 10 అయితే తగ్గించుకుంటారండి 128కి. 200లో ఒకవేళ ఉంటే, ఒకవేళ మీరైతే 100లో ఉంటే డైరెక్ట్ 128కే పెట్టేసుకోండి. సో ఈ ట్రిక్స్ కనుక మీరైతే పాటించినైతే మీరైతే ట్రాక్ వచ్చేసి నేర్చుకోవచ్చు అనమాట. సో ఇంకా అసలైన ట్రిక్లోకి వెళ్ళిన ముందు మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా, నాకైతే ఇక్కడ దాకా తెలుస్తుందన్న. సో ఫాస్ట్గా అయితే వీడియోకి అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నా. సో ఇదే సో చేశారన్నా, సో చేశారైతే అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి స్ట్రైట్ డ్రాగ్ అనమాట. సో ఇక్కడైతే నా స్పైర్ బటన్ అయితే అబ్జర్వ్ చేయండి. సో అదైతే ఎలా కొట్టాను, స్ట్రైట్గా అయితే కొట్టాను అనమాట. అది కూడా ఏంటి లాంగ్ రేంజ్లో ఉన్నాడు కాబట్టి ఎనిమి. సో M1W7కి అయితే అదైతే లాంగ్ రేంజ్ అనమాట. సో లాంగ్ రేంజ్లో ఉన్నాడు కాబట్టి అయితే నేనైతే స్ట్రైట్గా అయితే డ్రాగ్ చేశాను. సో జాయ్ స్టిక్ పట్టుకొని, ఇదైతే జాయ్ స్టిక్ ట్రిక్ అనమాట. సో అన్న ఇదైతే ఈ క్లిప్ వచ్చేసి మీరు స్టార్టింగ్ క్లిప్స్లో అయితే చూసారైతే అనుకుంటాను అనమాట. సో ఇదైతే ఎలా కొట్టానంటే రొటేషన్ ట్రాక్ అనమాట. సో రొటేషన్ ట్రాక్ ఎలా కొట్టానంటే ఎనిమికి ఉంటుంది కదా, హెడ్ రేంజ్లో పెట్టి అయితే నేనైతే రొటేషన్ ట్రాక్ అయితే చేశాను అనమాట. సో వచ్చేసి హెడ్ రేంజ్లో పెట్టి రొటేషన్ ట్రాక్ అయితే చేశాను. సో అన్న ఈ ట్రిక్ వచ్చేసి మొన్న ట్రెండింగ్లోకి అయితే వచ్చిందనమాట. సో ఈ ట్రిక్ ఏంటంటే డైరెక్షనల్ ట్రాక్ అనమాట. సో ఎనిమి ఎటుంటే అటైతే డ్రాగ్ చేయడమే డైరెక్షనల్ ట్రాక్ అనమాట. ఇదైతే కొత్త పదం కానీ చాలా కష్టం అనుకోకండి. సో ఇదైతే చాలా సింపుల్. సో మనమైతే ఏమైతే కరెక్ట్గా పెట్టుకొని ఎనిమి ఎటుంటే డ్రాగ్ చేస్తే హెడ్షాట్ అయితే పడుతుంది మీరు చూసినట్టుగా. సో అన్న ఇదైతే ఫైనల్ ట్రిక్ అనమాట. సో ఇదైతే గెస్ట్ షాట్ ట్రిక్ అనమాట. సో ఇక్కడైతే మీరు ఎనిమి అయితే గమనించారు కదా, సో ఎనిమి వచ్చేసి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తున్నాను అనమాట. నేను కూడా లెఫ్ట్ సైడ్ అయితే కొట్టేద్దాం అనుకున్నాను, బట్ ఎనిమి వచ్చేసి మళ్ళీ వెంటనే రైట్ సైడ్ అయితే తిరిగిపోయాడు అనమాట. అది నాకు ఎలా తెలిసిందంటే ఇయర్ ఫోన్స్ వల్ల. సో ఇయర్ ఫోన్స్ వల్ల ఎలా తెలుస్తుంది అంటే మన ఎనిమి గేమ్ సౌండ్స్ అయితే ఉంటాయి కదా, ఫుడ్ స్టెప్స్ అవి అయితే వినమంటాయి అనమాట. రైట్ ఇయర్కి వెళ్ళి వినమంటాయి. సో అందుకని నేను వచ్చేసి రైట్ సైడ్కి అయితే తిప్పి వెంటనే రొటేషన్ ట్రై చేసి కొట్టేశాను అనమాట. సో ఇది వచ్చేసి మీరైతే అబ్జర్వ్ చేసినట్టయితే చాలా సింపుల్ ట్రిక్. సో ఈరోజు వీడియో అంటే ఇంతే అనమాట. సో నేనైతే చాలా క్లారిటీగా చెప్పానైతే అనుకుంటున్నాను మరి. సో మీరైతే కామెంట్స్ అయితే చెప్పండి.